Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about functions. Today class వచ్చేసి ఏంటమ్మా అంటే ఫంక్షన్స్ లో థీరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ LAQs, ఓకేనా? 7 మార్క్స్ కి కంపల్సరీ వస్తుందమ్మా. బిఫోర్ ఎగ్జామ్స్లలో ఆల్రెడీ మీకు రిపీట్ అయింది క్వశ్చన్స్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ థీరం, ఓకేనా? జాగ్రత్తగా థీరమ్స్ నోట్ చేసుకోండి. ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మ్యాక్సిమం ఎవరైనా స్టూడెంట్స్ ఏ కాలేజ్లో అయినా ఎవరైనా ఇంటర్మీడియట్ వాళ్ళు ఏం చేస్తారమ్మా అంటే చాయిస్ కింద వదిలేస్తారు. ఫంక్షన్స్లో థీరమ్స్ని చాయిస్ కింద వదిలేస్తారు. కాబట్టి అలా కాకుండా నేను చెప్పినవే మీరు నేర్చుకున్నారనుకో కంపల్సరీ 7 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. మీరు చాయిస్ కింద వదిలేయాల్సిన అవసరము లేదు, ఓకేనామ్మా? ఎందుకంటే మనకు వచ్చే 7 క్వశ్చన్స్లలో అట్లీస్ట్ 5 రాయాలి కదా. 5 7s are 35. 5 క్వశ్చన్స్ రాయాలి కాబట్టి రిమైనింగ్ మీరు 7 వచ్చేటట్టు నేర్చుకున్నారు అనుకో, ఎక్స్ట్రా రాసిన ఏదైనా మిస్టేక్ వచ్చినా కూడా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. కాబట్టి ప్రాబ్లం లేకుండా 7కి 7 రాసేటట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా? ఏ చాప్టర్లో కూడా మీరు చాయిస్ కింద వదిలేయడానికి అవకాశం లేకుండా చెప్తాను, ఓకేనా? జాగ్రత్తగా చూడండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ థీరం ఏమి ఇచ్చాడమ్మా మనకి? లెట్ F from A to B, G from B to C be bijection, then G circle F from A to C is a bijection అన్నాడు. బైజెక్షన్ అంటే మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో నేర్చుకున్నాం డెఫినేషన్స్. ఏం నేర్చుకున్నామమ్మా? 1 ఫంక్షన్, ఆన్ 2 ఫంక్షన్, బైజెక్షన్ ఫంక్షన్. బైజెక్షన్ అవ్వాలంటే ఏమనుకున్నాం? 1 అవ్వాలి, ఆన్ 2 అవ్వాలి, ఓకేనా? ఆ 2 కండిషన్స్ కనుక తీసుకొని ప్రూవ్ చేసినాం అనుకో థీరం ఏమవుతుంది నాన్న మనకి? బైజెక్షన్ అని ప్రూవ్ అవుతుంది, ఓకేనా? చాలా జాగ్రత్తగా వినండి నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నోట్ చేసుకుందాం అమ్మ అంటే ఇచ్చిన కండిషన్స్, గివెన్ కండిషన్స్ నోట్ చేసుకుందాం, ఓకేనా? F from A to B is a bijection. నెక్స్ట్ ఏమి ఇచ్చానన్నా? G from B to C is a bijection, ఓకేనా? నెక్స్ట్ ఏమని ప్రూవ్ చేయమన్నాడు? G సర్కిల్ F from A to C అనేది ప్రూవ్ చేయమన్నాడు. G సర్కిల్ F అనేది ఏమవుతుంది నాన్న మనకి? A to Cకి బైజెక్షన్ అవుతుంది, ఓకేనా? బైజెక్షన్ అవ్వాలంటే ఫస్ట్ Fలో A to B అనేది అంటే B అనేది ఏంటమ్మా అంటే కోడొమైన్, ఓకేనా? B అనేది కోడొమైన్, Gలోనేమో B అనేది డొమైన్. ఈ 2 ఎలిమెంట్స్ ఇవి రెండు సేమ్ ఉన్నాయి కదా, కోడొమైన్ అండ్ డొమైన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనకు వచ్చేది ఏమవుతుందమ్మా అంటే G సర్కిల్ F అనేది A to Cకి రిలేషన్ ఫామ్ అవుతుంది, ఓకేనా? A to Cకి రిలేషన్ ఫామ్ అవుతుంది అంటే F from A to B is also bijection, G from B to C is also bijection. Therefore ఏమవుతుంది? G సర్కిల్ F from A to C is also bijection, ఓకేనా? ఈ 2 కండిషన్స్ బైజెక్షన్ అయినప్పుడు ఆటోమేటిక్గా G సర్కిల్ F అనేది ఏమవుతుందన్నా? A to Cకి బైజెక్షన్ అవుతుంది, ఓకేనా? ఈ కండిషన్ బాగా నోట్ చేసుకున్నాను. ఏమని నోట్ చేసుకోవాలి మనం? G సర్కిల్ F from A to C is also bijection. ఎందుకమ్మా? ఇక్కడ కోడొమైన్ డొమైన్ సేమ్ ఉన్నాయి కదా, కాబట్టి ఏమవుతుంది మనకి? G సర్కిల్ F అనేది A to Cకి రిలేషన్ ఫామ్ అవుతుంది. A to Cకి రిలేషన్ ఏమవుతుంది నాన్న మనకి? బైజెక్షన్. ఇప్పుడు బైజెక్షన్ అవ్వాలంటే ఏమని ప్రూవ్ చేయాలి మనం? 1 అని ప్రూవ్ చేయాలి, ఆన్ 2 అని ప్రూవ్ చేయాలి. దానికి కండిషన్స్ నోట్ చేసుకుందాం, ఓకేనా? ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఏంటమ్మా అంటే టు ప్రూవ్ G సర్కిల్ F from A to C is a 1 ఇప్పుడు 1 కండిషన్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి, ఓకేనా? 1 అవుతున్నప్పుడు ఏం చేసుకోవాలమ్మా? F from A to B is a 1 ఫంక్షన్ అండ్ G from B to C is a 1 ఫంక్షన్, ఓకేనా? నోట్ చేసుకుందాం. F from A to B is a 1 ఫంక్షన్. ఎందుకు 1 అని నోట్ చేసుకోవాలమ్మా? ఆల్రెడీ బైజెక్షన్ అవుతుందని కండిషన్ ఇచ్చాడు కదా, మరి బైజెక్షన్ అయినప్పుడు 1 అవుతుంది, ఆన్ 2 అవుతుంది. ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు రిమైనింగ్ థర్డ్ కండిషన్ ఏమవుతుందమ్మా? F from A to B is also bijection, ఓకేనా? నెక్స్ట్ G from B to C is a 1 ఓకేనా? 1 అవుతుందని ప్రూవ్ చేసుకున్నాం. మరి నెక్స్ట్ 1 ఏమవ్వాలమ్మా మనకి? G సర్కిల్ F from A to C is also bijection. ఎందుకు నాన్న? ఇక్కడ కూడా మనకి సేమ్ యాజ్ యూజువల్ కోడొమైన్ డొమైన్ రెండు బోత్ ఆర్ సేమ్ కాబట్టి ఏమవుతుంది నాన్న? G సర్కిల్ F from A to C is also bijection, ఓకేనా? ఇప్పుడు నేను ఏమని కన్సిడర్ చేసుకుంటున్నా అంటే A1, A2 A1, A2 belongs to A,
ఏలో ఎలిమెంట్స్ ఏమని కన్సిడర్ చేసుకుంటున్నానా, A1, A2 బిలాంగ్స్ టు ఏ. ఓకేనా. దీనికి రిలేటెడ్గా డయాగ్రామ్ కూడా ఉంటుంది నాన్న. డయాగ్రామ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ ఏంటమ్మా అంటే 1 1 ఫంక్షన్కి దిస్ ఈజ్ A1 A2 ఏలో ఎలిమెంట్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, బిలో ఎలిమెంట్స్ ఏమనుకుంటున్నా అంటే మనకి ఎఫ్ అనేది A to Bకి రిలేషన్ ఇచ్చాడు, జి అనేది B to Cకి ఇచ్చాడు. మరి A to B అంటే ఇక్కడ బిలో ఎలిమెంట్స్ ఏముండాలి నాన్న, రిలేషన్ వచ్చేసి మనకి ఎఫ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ A1 ఎఫ్ ఆఫ్ A2. ఓకేనామా. నెక్స్ట్ కండిషన్ ఏంటి, B to C అంటే A to Cకి రిలేషన్ ఇచ్చాడు కదా, దాన్ని ఏమని కన్వర్ట్ చేసుకుంటాం, జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ A1 జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ A2. ఓకేనా. రిలేషన్ ఏంటమ్మా మనకి జి, రిలేషన్ వచ్చేసి జి. ఓకేనా. ఏలో ఎలిమెంట్ దేనికి రిలేషన్ మ్యాపింగ్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ A1 అండ్ ఎఫ్ ఆఫ్ A2. నెక్స్ట్ వన్ వచ్చేసి జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2. మనకి ఇక్కడ వచ్చే కండిషన్ ఏంటమ్మా, ఆల్రెడీ కండిషన్లో మెన్షన్ చేశాడు కదా క్వశ్చన్లో, ఏంటమ్మా జీ సర్కిల్ ఎఫ్. ఎప్పుడు కానీ ఫస్ట్ ఏలో ఎలిమెంట్స్, బిలో ఎలిమెంట్స్, సిలో ఎలిమెంట్స్. మనం కన్సిడర్ చేసుకునే ఫంక్షన్ ఎలా డిఫైన్ అవ్వాలంటే జీ సర్కిల్ బి టు సికి రిలేషన్ ఫస్ట్ ఫామ్ అవుతుంది, జీ సర్కిల్ ఎఫ్ అని నోట్ చేసుకోవాలి. ఓకేనామా. జీ సర్కిల్ ఎఫ్, ఏ టు సికి రిలేషన్ ఏంటమ్మా, జీ సర్కిల్ ఎఫ్. డయాగ్రామ్ కంపల్సరీ నాన్న, డయాగ్రామ్ కూడా 1 మార్క్ ఉంటుంది, నోట్ చేసుకోండి. 1 1కి అండ్ 2కి నేనే డయాగ్రామ్స్ ఇస్తాను. ఓకేనమ్మా. చూడండి ఇప్పుడు ఏలో ఎలిమెంట్స్ ఏమని కన్సిడర్ చేసుకున్నా, A1, A2 బిలాంగ్స్ టు ఏ. నెక్స్ట్ బిలో ఎలిమెంట్స్ ఏమవుతుంది నాన్న, బిలో ఎలిమెంట్స్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ A1, ఎఫ్ ఆఫ్ A2 బిలాంగ్స్ టు బి. నెక్స్ట్ సిలో ఎలిమెంట్స్ కూడా నోట్ చేసుకోవచ్చు కదా మనం, జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ A1, జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ A2 బిలాంగ్స్ టు సి. ఏలో ఎలిమెంట్స్ నోట్ చేసుకున్నాం, బిలో ఎలిమెంట్స్ నోట్ చేసుకున్నాం, సిలో ఎలిమెంట్స్ నోట్ చేసుకున్నాం. ఈ 3 ఎలిమెంట్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, జీ సర్కిల్ ఎఫ్ అని అన్నాడు. ఓకేనా. జీ సర్కిల్ ఎఫ్ అంటే చూద్దాం, నేనేమని కన్సిడర్ చేసుకుంటున్నా అంటే ఫంక్షన్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసుకొని ఎలిమెంట్స్ ఈక్వల్ అని కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఫంక్షన్స్ ఈక్వల్ అని నోట్ చేసుకుంటున్నాం. ఓకేనా. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్స్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A2. ఓకేనామా. ఇక్కడ సర్కిల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, సర్కిల్ తీసేసి బ్రాకెట్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఏమవుతుంది నాన్న మనకి, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A2. ఓకేనా. ఇక్కడ జీఈజ్ అనేది బోత్ సైడ్స్ సేమ్ కదా, జీఈజ్ 1 1 కాబట్టి ఈ జీ అనేది క్యాన్సిల్ చేయండి. ఓకేనా. మీరు చేసినా చేయకపోయినా నెక్స్ట్ స్టెప్లో మాత్రం నోట్ చేసుకోకూడదు. ఓకేనమ్మా. చూసుకోండి. నెక్స్ట్ ఏమొస్తుంది నాన్న మనకి, ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ A2. ఇక్కడ కూడా ఎఫ్ ఈజ్ ఆల్సో 1 1 అంటే ఫంక్షన్స్ ఈక్వల్ అవుతున్నాయి కదా, అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి, A1 ఈజ్ ఈక్వల్స్ టు A2. అంటే నేను ఏమైనా కండిషన్ కన్సిడర్ చేసుకున్నాను, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్స్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A2. ఫంక్షన్స్ ఈక్వల్ అని తీసుకొని ఎలిమెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేశాను. అంటే దిస్ ఈజ్ ఏమవుతుంది నాన్న మనకి 1 1 ఫంక్షన్ అవుతుంది. ఓకేనా. ఆల్రెడీ ఎలిమెంట్స్కి ఫంక్షన్స్కి ఈక్వల్ అని మనం డయాగ్రామ్ కూడా నోట్ చేసుకున్నాం కదమ్మా. ఇక్కడ కండిషన్ కూడా నోట్ చేసుకోండి, జీ ఈజ్ 1 1 ఎఫ్ ఈజ్ ఆల్సో 1 1. ఓకేనామ్మా. ఈ 2 కండిషన్స్కి జీకి ఆపోజిట్లో ఏం రాసుకుంటాం, జీ ఈజ్ 1 1 కాబట్టి బోత్ సైడ్స్ జీ అనేది క్యాన్సిల్ చేసేసినాం, బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఈక్వల్ అని క్యాన్సిల్ చేసినాం. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ కూడా క్యాన్సిల్ చేసాం కాబట్టి ఎఫ్ ఈజ్ ఆల్సో ఏమవుతుందన్న 1 1 ఫంక్షన్. దేర్ ఫోర్ ఏమవుతుంది, జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ A to C ఈజ్ 1 1 ఫంక్షన్. ఓకేనా. ఇక్కడ కండిషన్ నోట్ చేసుకోండి, దేర్ ఫోర్ జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ A to C ఈజ్ ఏ 1 1 ఫంక్షన్. ఓకేనామ్మా. 1 1 అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. ఎందుకు మనం తీసుకున్నాం కదా, ఏలో ఎలిమెంట్స్ A1 A2 అనుకున్నాం, బిలో ఎలిమెంట్స్ ఎఫ్ ఆఫ్ A1, ఎఫ్ ఆఫ్ A2 అండ్ సిలో ఎలిమెంట్స్ ఏంటన్నా జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ. అంటే సర్కిల్ తీసేసి ఏం నోట్ చేసుకుంటున్నాం మనం, బ్రాకెట్ ఓపెన్ చేసుకుంటున్నాం. అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A1 జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A2. ఓకేనా. ఈ ఎలిమెంట్స్ A to Cకి రిలేషన్ అనేది ఫామ్ చేసాం కదా మనం, జీ సర్కిల్ ఎఫ్ అనేది. దానికి రిలేటెడ్గా ఏం కండిషన్ తీసుకున్నాం, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్స్ టు
జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ2. ఆ ఫంక్షన్స్ ఈక్వల్ అనుకోని ఎలిమెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేశాం. కాబట్టి ఏమైంది నాన్న, మనకి జీ సర్కిల్ ఎఫ్ అనేది ఏ టు సికి రిలేషన్ ఫామ్ అయింది. ఏ టు సికి రిలేషన్ ఎలా ఫామ్ అయింది, 1 1 ఫంక్షన్ అని కన్సిడర్ చేసుకున్నాం, అది ప్రూవ్ చేసేసినాం. ఓకేనా. ఫస్ట్ కండిషన్లో ఏమి ఇచ్చాడు మనకి, లెట్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, జీ ఫ్రమ్ బి టు సి, దెన్ ప్రూవ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఇస్ ఏ బైజెక్షన్ అన్నాడు. బైజెక్షన్ అవ్వాలంటే 1 1 అవ్వాలి, ఆన్ 2 అవ్వాలి. బైజెక్షన్ అవుతుందో లేదో మనం చెక్ చేయాలంటే ఆల్రెడీ బైజెక్షన్ అని కండిషన్స్ మెన్షన్ చేశాడు కాబట్టి 1 1 అవుతుంది, ఆన్ 2 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏం నోట్ చేసుకున్నాం మనం, జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఇస్ ఏ 1 1 అంటే 1 1 అనే కండిషన్ ప్రూవ్ చేద్దామని నోట్ చేసుకున్నాం. దానికి రిలేటెడ్గా ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఇస్ ఏ 1 1 అండ్ జీ ఫ్రమ్ బి టు సి ఇస్ ఆల్సో 1 1. ఓకేనా. ఇక్కడ ఎఫ్లో ఏ టు బి అంటే బి అనేది కోడొమైన్ అండ్ జీలో బి అనేది డొమైన్. అంటే ఇవి రెండు సేమ్ ఉన్నప్పుడు ఏమవుతుందన్నా మనకి జీ సర్కిల్ ఎఫ్ అనేది ఏ టు సికి రిలేషన్ ఫామ్ అవుతుంది. ఏ టు సిజ్ అనేది ఏమవుతుంది నాన్న, మనకి బైజెక్షన్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ బైజెక్షన్ కాదు నాన్న, 1 1 అని నోట్ చేసుకోండి. ఎందుకంటే మనం 1 1 అని ప్రూవ్ చేస్తున్నాం కదా, 1 1 ఫస్ట్ కండిషన్ లాగా రాసేసాను. ఓకేనా. బైజెక్షన్ అని రాసుకున్నా నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మనం 1 1 అనే కండిషన్ ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి 1 1 అని నోట్ చేసుకోండి. ఓకేనా. చూడండి అమ్మ, జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి అనేది ఏమవుతుందన్న మనకి 1 1 కండిషన్ అవుతుంది. దానికి రిలేటెడ్గా ఏలో ఎలిమెంట్స్ ఏమని కన్సిడర్ చేసుకున్నాను, A1 A2 బిలాంగ్స్ టు ఏ అండ్ బిలో ఎలిమెంట్స్ సిలో ఎలిమెంట్స్ బోత్ ఆర్ కన్సిడర్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటమ్మా, ఫంక్షన్స్ ఈక్వల్ అని కన్సిడర్ చేసుకున్నాం. ఫంక్షన్స్ ఈక్వల్ అని తీసుకున్న తర్వాత ఎలిమెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేశాను. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఏమవుతుంది నాన్న మనకి, జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఇస్ ఏ 1 1 ఫంక్షన్. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలన్నా మనం, ఆన్ 2 ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి. ఆన్ 2 ఫంక్షన్ ప్రూవ్ చేస్తే ఏమవుతుంది, నాకు 1 1 కండిషన్ సాటిస్ఫై అయింది, ఆన్ 2 ఫంక్షన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అండ్ జీ ఫ్రమ్ బి టు సి ఈజ్ ఆల్సో బైజెక్షన్. అంటే దట్ ఈస్ కాల్డ్ జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ ఏ బైజెక్షన్. ఓకేనామ్మా. నెక్స్ట్ కండిషన్ ప్రూవ్ చేద్దాం. చూడండి, థీరమ్స్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి నాన్న. మీకు అర్థమైతే చాలా ఈజీగా సింపుల్గా ఉంటాయి. దీనికన్నా ఇంకా వెరైటీగా ఏమేమి ఉండదు. ఏ మెటీరియల్ అయినా ఏది చూసినా ఈజీ మెథడ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనామా. ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి మనం, ఆన్ 2 కండిషన్ ప్రూవ్ చేయాలి. ఓకేనామా. టు ప్రూవ్ జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి సే ఆన్ 2 1 1 అయిపోయింది కాబట్టి ఏం ప్రూవ్ చేస్తున్నాం నాన్న, ఆన్ 2 అని ప్రూవ్ చేస్తున్నాం. ఇక్కడ కండిషన్ ఏం తీసుకుంటున్నా అంటే నేను సేమ్ యాస్టిస్ ఈ ఫంక్షన్స్ నోట్ చేసుకోవాలి. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఆన్ 2. నెక్స్ట్ జీ ఫ్రమ్ బి టు సి ఈజ్ ఏ ఆన్ 2. నెక్స్ట్ ఏమవ్వాలన్నా ఇక్కడ సేమ్ ఉన్నాయి కదా కండిషన్స్ మనకి, డొమైన్ కోడొమైన్స్. కాబట్టి ఏం చేసుకుంటాం, జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి రిలేషన్, దేర్ఫోర్ జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ ఆల్సో ఆన్ 2. ఇక్కడ డొమైన్ కోడొమైన్స్ ఏమని రాసినా రాయకపోయినా నో ప్రాబ్లం. నేను ఇక్కడ డయాగ్రామ్కి రిలేటెడ్గా అండర్లైన్ చేశాను కాబట్టి నో ప్రాబ్లం నాన్న. ఓకేనా. అంటే ఎలా వచ్చిందని తెలియడం కోసం మీకు అబ్జర్వేషన్ కోసం చెప్పాను. జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ ఏ ఆల్సో జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ ఆల్సో ఆన్ 2 ఫంక్షన్. ఓకేనా. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఏ బిలాంగ్స్ టు ఏ, దెర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు బి. ఆల్రెడీ మనం ఆన్ 2 డెఫినేషన్ 1 1 డెఫినేషన్స్ నోట్ చేసుకున్నప్పుడు ఈ కండిషన్స్ కూడా మెన్షన్ చేశాను, చూసుకున్నాను. ఇక్కడ ఆన్ 2 డెఫినేషన్స్కి డయాగ్రామ్ కూడా నోట్ చేయాలి. ఓకేనామా. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్కి డయాగ్రామ్ ఎందుకు ఇస్తున్నా అంటే మీకు ఎలా వచ్చిందని తెలియడం కోసం అమ్మ. డయాగ్రామ్స్ కూడా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ థీరమ్కి డయాగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు నోట్ చేసుకోండి. డయాగ్రామ్తో సహా రాస్తే ఫుల్కి ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా. ఏలో ఎలిమెంట్ ఏ అని కన్సిడర్ చేసుకుంటున్నా. నెక్స్ట్ బిలో ఎలిమెంట్ బి, క్యాపిటల్ తీసుకోకూడదు, స్మాల్ లెటర్స్. నెక్స్ట్ సిలో ఎలిమెంట్ సి. ఓకేనామా. ఇక్కడ ఏ టు బికి రిలేషన్ ఏంటమ్మా, కండిషన్లో ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్లో ఎఫ్. నెక్స్ట్ బి టు సికి రిలేషన్ జి. ఓకేనా. ఇప్పుడు ఏ టు బి అండ్ బి టు సి, దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలన్నా, జీ సర్కిల్ ఎఫ్. ఓకేనా. జీ సర్కిల్ ఎఫ్, ఏలో ఎలిమెంట్ ఏ అనుకుంటున్నా, బిలో ఎలిమెంట్ బి, సిలో ఎలిమెంట్ స్మాల్ సి. ఓకేనా. ఇప్పుడు ఏ బిలాంగ్స్ టు ఏ, దెర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు బి. ఓకేనా.
అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి. నెక్స్ట్ జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి. ఈ కండిషన్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన కండిషన్ ఏంటమ్మా, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్. ఇక్కడ ఈ బ్రాకెట్లో ఏం తీసుకోవాలని కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది మీకు. నేను ఏం చెప్తానో దానికి రిలేటెడ్గా తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అంటే బ్రాకెట్కి బిఫోర్ ఉన్న ప్లేస్ ఉంది కదా ఈ కోఫిషియంట్ లాగా, ఎఫ్ అనే ప్లేస్లో ఎఫ్ వచ్చింది అనుకోండి, ఏ తీసుకోండి. జీ వస్తే బి తీసుకున్నాను. ఎఫ్ ఇన్వర్స్ వస్తే బి అండ్ జీ ఇన్వర్స్ వస్తే సి. ఓకేనా? ఈ కండిషన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ థీరంకి యూజ్ అవుతాయి మనకి. ఎఫ్ అనేది వస్తే ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ ఎఫ్ అనేది వస్తే రిలేషన్ ఏం తీసుకోవాలన్నా మనం ఏ అంటే క్వశ్చన్లో మెన్షన్ చేయడు కాబట్టి మనమే ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? జీ వస్తే ఏం తీసుకోవాలన్నా బి. ఎఫ్కి జీకి రిలేటెడ్గా ఉన్నాయి ఏంటి, ఏ బీలు. నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ వస్తే ఏం తీసుకోవాలి, దీనికి ఆపోజిట్ బి. జీ ఇన్వర్స్ వస్తే సి. ఓకేనా? ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఎఫ్ అనేది వచ్చింది కాబట్టి ఏం తీసుకోవాలన్నా ఏ అనే ఎలిమెంట్ తీసుకుంటున్నా. ఓకేనా? దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నానంటే బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది నాన్న మనకి, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. మరి ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి ఆల్రెడీ మనం నోట్ చేసుకున్నాం కదా బై ఆన్ డెఫినేషన్ ప్రకారం. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటమ్మా బి. జీ ఆఫ్ బి అంటే ఏంటి నాన్న, జీ ఆఫ్ బి కూడా నోట్ చేసుకున్నాం కదా. జీ ఆఫ్ బి మీన్స్ సి. అంటే మనకి ఏమొచ్చింది, జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి అంటే ఏ ఈక్వల్స్ టు సి అని వచ్చింది. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ ఏమొచ్చింది నాన్న మనకి, సి అనేది వచ్చింది. అంటే ఏ టు సికి రిలేషన్ వచ్చినట్టే కదా. దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటాం మనం, జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి. ఏ టు సి అనేది ఏమవుతుంది నాన్న మనకి, ఆన్ టు అవుతుంది. ఓకేనా? ఈ కండిషన్ 2 అనుకోండి. ఫస్ట్ కండిషన్ 1, సెకండ్ కండిషన్. Therefore, G circle F from A to C is a on to function అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కండిషన్ బిఫోర్ మనం ఇక్కడ ఆల్రెడీ G circle F from A to C is a 1 అనుకున్నాం కదా. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని కన్సిడర్ చేసుకుంటే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా? దానికి రిలేటెడ్గా మళ్ళీ లాస్ట్లో ఏం నోట్ చేసుకోవాలమ్మా అంటే చూడండి ఒకసారి. ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్స్లో ఏం రాసుకుంటాం నాన్న, జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ ఏ 1 and on to ఫంక్షన్స్. ఓకేనా? దేర్ఫోర్ ఏమవుతుంది నాన్న మనకి, జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ ఏ బైజెక్షన్ అవుతుంది. ఓకేనా? ఫ్రమ్ ఈక్వేషన్ 1 to అంటే 1 అంటే జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి అనేది 1 అని ప్రూవ్ చేసాము. నెక్స్ట్ కండిషన్ వచ్చేది జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి అనేది ఆన్ టు ఫంక్షన్ అని ప్రూవ్ చేసాం. జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి అనేది 1 ఫంక్షన్ అవుతుంది, ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది నాన్న మనకి, బైజెక్షన్ అవుతుంది. అందుకని కండిషన్ ఏం రాశాను, జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ 1 అండ్ ఆన్ టు ఫంక్షన్. నెక్స్ట్ వన్ ఏమైతే, జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ ఏ బైజెక్షన్. ఓకేనా? ఈ థీరం వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. లాస్ట్ టైం కూడా వచ్చింది మీకు, రిపీట్ అయింది. జాగ్రత్తగా డయాగ్రామ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు నోట్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే. నెక్స్ట్ రిమైనింగ్ 4 థీరమ్స్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా? ఈ క్వశ్చన్స్ కనుక మీకు జాగ్రత్తగా నేర్చుకున్నట్టయితే 7కి 7 ఫుల్ మార్క్స్ పడతాయి. థీరమ్స్ ఒక 5 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్స్ నంబర్ సిరీస్ టైప్ ఏంటమ్మంటే ఒక 5 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ కనుక నేర్చుకున్నట్టయితే మీకు కంపల్సరీ 7 మార్క్స్ ఎక్కడికి వెళ్ళవు. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఏంటమ్మంటే నెక్స్ట్ థీరం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి రిలేటెడ్గా ఏంటంటే డెఫినేషన్స్ ఒకసారి రివైజ్ చేసుకోండమ్మా. డెఫినేషన్స్ వస్తే కంపల్సరీ థీరమ్స్ ప్రూవ్ చేయడం ఈజీ. దానికి రిలేటెడ్గా ఏంటమ్మా అంటే నెక్స్ట్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా అప్డేట్స్ మీకు రావాలి అంటే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా?